ఏపీ డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనితలకు కేంద్ర హోంశాఖ షాక్ ఇచ్చింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏపీలో 30,000 మంది పిల్లలు, మహిళలు అదృశ్యమయ్యారన్న ఆరోపణలు అవాస్తవమని స్పష్టం చేశారు. లోక్సభలో టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, పార్థసారథిల ప్రశ్నలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సమాధానమిచ్చారు. మొత్తం 5 ఏళ్లలో 44,685 మంది అదృశ్యం కాగా వారిలో 44,022 మంది ట్రేస్ అయినట్లు వెల్లడించారు. కేవలం 663 మందిని మాత్రమే ఇంకా గుర్తించాల్సిందేని వివరణ ఇచ్చారు. కేంద్ర హోంశాఖ ప్రకటనతో పవన్ కళ్యాణ్, అనితల ఆరోపణలు అబద్దాలని నిర్ధారణ అయ్యింది. డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఆంధ్రప్రదేశ్ లో 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారని గత ఎన్నికల సందర్భంగా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. కానీ ఈ ప్రచారం అంతా అబద్ధమని తేలిపోయింది. పార్లమెంట్ లో టీడీపీ ఎంపీలు లావు కృష్ణదేవరాయలు, పార్థసారథి అడిగినటువంటి ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఇందులో మొత్తం గణాంకాలతో సహా అన్ని వివరాలు కూడా అందజేశారు. ప్రధానంగా 2019లో 6,896 మంది మిస్ అయితే 6,583 మందిని అదే సంవత్సరంలో ట్రేస్ చేశారు. అలాగే 7,576 మంది 2020లో మిస్ అయితే 7,189 మందిని ట్రేస్ చేశారు. ఇక 2021లో 10,085 మంది మిస్ అయితే 9,616 మందిని ట్రేస్ చేశారు. ఇక 2022లో 10,433 మంది మిస్ అయితే 10,900 ఇతర సంవత్సరంతో పోల్చుకుంటే వారిని కూడా కలుపుకొని 10,994 మందిని హోంశాఖ ట్రేస్ చేసినటువంటి పరిస్థితి. అలాగే ఇటు 2023లో 9,695 మంది మిస్ అయితే 9,640 మందిని కనుగొన్నారు. ఇలా మొత్తం దాదాపు 95% కేసులన్నీ కూడా సాల్వ్ అయిపోయాయి. కేవలం 5% మాత్రం అంటే దాదాపు 633 మంది మహిళల అదృశ్యమైనటువంటి సంబంధించినటువంటి కేసుల దర్యాప్తు కొనసాగుతుంది. సో 95% కేసులన్నీ కూడా ఇప్పటికే పరిష్కారం అయ్యాయి. వారందరినీ కూడా ట్రేస్ చేశామని కేంద్ర హోంశాఖ పార్లమెంటు సాక్షిగా వెల్లడించింది. అలాగే ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆపరేషన్ విముక్త, క్యాంపెయిన్ విముక్తి పేరుతో ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పెద్ద ఎత్తున హ్యూమన్ ట్రాఫికింగ్ జరగకుండా ప్రత్యేక సెల్స్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి మహిళలు అలాగే బాలికలు అదృశ్యం కాకుండా అనేక చర్యలు తీసుకున్నట్టు కూడా ఇప్పటికే కేంద్ర హోంశాఖ తన సమాధానంలో వెల్లడించింది. ఇందుకోసం ప్రత్యేకంగా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ ని ఏర్పాటు చేశాము. అలాగే ఒక పెద్ద ఎత్తున ఒక క్యాంపెయిన్ కూడా మొదలు పెట్టామనేది కేంద్ర హోంశాఖ ఇచ్చినటువంటి సమాధానం. సో కేంద్ర హోంశాఖ చాలా సవివరంగా 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి ఈ మొత్తం వివరాలకు సంబంధించిన అంశాలను గణాంకాలతో సహా వివరించడంతో ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రచారం అంతా కూడా అబద్ధమని పార్లమెంట్ సాక్షిగా తేలిపోయింది. వెంకటేష్, కేంద్ర నివేదిక ఒకలా ఉంటే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అదే విధంగా కూటమి ఏర్పడిన తర్వాత, ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా వీళ్ళు అదే వ్యాఖ్యలు చేశారు. వివరణ కోరే అవకాశం ఉందా? అంటే ఇది కేవలం 5 ఏళ్లలో జరిగినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అదృశ్యమైనటువంటి మహిళలకు సంబంధించి ఇది ప్రశ్న అడిగారు టీడీపీ ఎంపీలు లావు కృష్ణదేవరాయలు, పార్థసారథి. సో ఆ ప్రశ్నకు ఈరోజు కేంద్ర హోంశాఖ సమాధానం ఇచ్చింది. డెఫినెట్ గా ఆ దిశగా ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఆ దిశగా కేంద్ర హోంశాఖ చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం ఈ ఎన్నికల్లో చేసినటువంటి ప్రచారం మాత్రం అబద్ధమని ఈరోజు పార్లమెంట్ సాక్షిగా తేలిపోయింది. దాదాపు 95% కేసుల్లో మహిళలందరినీ కూడా ట్రేస్ చేయగలిగాము. వారందరినీ కూడా వారి వారి స్వస్థలాలకు చేర్చామన్నటువంటి విషయాన్ని క్లియర్ గా కేంద్ర హోంశాఖ గణాంకాలతో సహా వివరించింది. అలాగే ఈ మహిళలు, బాలికలు అదృశ్యం కాకుండా అనేక చర్యలు నాటి వైఎస్ఆర్ ప్రభుత్వం తీసుకున్నట్టుగా క్లియర్ గా చెప్పింది. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ ఏర్పాటు చేయడం కానీ, అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ తో కలిసి అవసరమైనటువంటి ప్రత్యేక అవేర్నెస్ చర్యలు కూడా తీసుకున్నట్టు ఈ తన సమాధానంలో వెల్లడించింది. అలాగే క్యాంపెయిన్ విముక్తి పేరుతో ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ జరగకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలకు సంబంధించిన అన్ని గణాంకాలను కేంద్ర హోంశాఖ చాలా సవివరంగా తన సమాధానంలో వెల్లడించడంతో ఈ రోజు పవన్ కళ్యాణ్ చేసిన ప్రచారం మరోసారి పార్లమెంట్ సాక్షిగా అబద్ధమని తెలిపింది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.